హలో పీపుల్, వెల్కమ్ టు సిరీస్ కిచెన్. సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే మనందరి ఫేవరెట్ చికెన్ అండి. చికెన్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో నేను కూడా అలాగే చికెన్కి పెద్ద ఫ్యాన్. సో మనం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందామా. ఫస్ట్ ఆనియన్స్ పీల్ ఆఫ్ చేసుకొని మనం మంచిగా వాటర్తో క్లీన్ చేసుకొని బాగా వాష్ చేసుకున్నాక ఇంకేంటి పీసులుగా కట్ చేసి ఎందులో వేస్తాం, మిక్సీలో వేస్తాం. సో నేను కూడా మిక్సీలో వేసేసానండి. మిక్సీలో వేసేసి ఇంకేంటి మిక్సీ కనెక్ట్ చేసి పెట్టాలి. సో నేను కూడా మిక్సీ కనెక్ట్ చేసి పెట్టేశాను. సో ఇంకేంటి పేస్ట్ కూడా అయిపోతుంది. 2 seconds ఆగండి. చూసారా, 1 2 అయిపోయింది. ఇంకా ఆనియన్ పేస్ట్ అయిపోయింది కాబట్టి చికెన్ రెడీగా ఉంటుంది కాబట్టి సో మనం ఇంకా కళాయి పెట్టేద్దాం. సో నేను ఇంకా కళాయి పెట్టేసాను. ఇంకా అందులో ఆయిల్ కూడా వేసేసాను. నెక్స్ట్ మనకి ఇంకో పేస్ట్ కావాలి కదా, అదే ఆనియన్ అండ్ గార్లిక్ పేస్ట్ అండ్ జింజర్ పేస్ట్, గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్. సో మనకి పేస్ట్ నార్మల్ బయట కొనేదానికంటే మనం ఇంట్లో ఒక రోకల్లో అంటారు కదా, ఇంట్లో రోల్ అని చెప్పేసి ఇలా దీంట్లో వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. మనకి చికెన్లో అయినా బిర్యానీలో అయినా మంచి మసాలా ఐటమ్ ఏంటంటే జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్. సో నేను కూడా అలానే బాగా పేస్ట్ చేయాలని చూడండి ఎంత కష్టపడుతున్నానో. మీరే చూసారుగా, నా కష్టాన్ని చూసైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చేసేసాను. ఇంకా నెక్స్ట్ మనకి ఇంకో కావాలి కదా, పచ్చిమిర్చి కూడా వేసేసాను. సో నెక్స్ట్ ఇంకా మనకు ఆయిల్ ఎగిపోయిందండి, మర్చిపోయాను. సో వేసేసాను నేను. ఇంకా మర్చిపోయేలోపే చూడండి ఆనియన్ కొన్ని మాడిని. పర్లేదండి, టేస్ట్ ఉంటుంది. మనమే కదా మనం చేసుకున్నాం, మనం తినకపోతే ఇంకెలాగా. సో ఇంకా ఇది ఫ్రై అయినాక ఇంకేమేయాలి, అస్సలు అయింది వేయాలి కదా. సో చికెన్ వేయాలి. అవి వేసే ముందు పచ్చిమిర్చి వేయాలి, ఆనియన్ గార్లిక్ పేస్ట్, గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇదేంటి నేను మర్చిపోయానా ఏంటి, వేయట్లేదు. మర్చిపోలేదు, వేసేసాను. ఇది వేసినాక ఇంకేంటండి చికెన్ మా డాడీ కడిగేసి అందులో పడేశారు. నేనైతే ఇంకా అస్సలు ఓపెన్ చేయను, నాకు చికెన్ అంటే ముట్టుకోవడం కష్టం. సో ఇంకేంటి ఇది ఫ్రై అయ్యే లోపే నేను ఇంకా చూడండి మనకి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసరికి ముందే వేసిస్తే బెటర్. మళ్ళీ ఎందుకంటే చికెన్ వేగినప్పుడు కూడా అది ఫ్రై అవుతుంది. సో మన ఆనియన్ పేస్ట్ అనేది రెడీ అయిపోయిందని నేను అక్కడ చెప్తున్నాను. సో అది అయిపోయినాక ఇంకేంటండి చికెన్ వేసేసాను. చికెన్ వేసేసి బాగా కలపాలి. ఎందుకంటే గార్లిక్ పేస్ట్ వేసాను కాబట్టి సో ఇంకా అడుగు అంటుతూనే ఉంటుంది. మనం అలా కలుపుతూనే ఉండాలి. చికెన్ బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే నావి చూడండి పెద్ద పీస్లు అవి అక్కడ ఉన్నాయి. సో నాకు అలా పెద్ద పీస్లు ఉంటే ఇష్టం, చిన్నవి అయితే నేను ఎక్కడ పేస్ట్ చేసేస్తానని చెప్పేసి ఇంకా అలా. తర్వాత ఇంకేంటండి సాల్ట్ బదులు ఉప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందని చెప్పేసి నేను ఉప్పు కూడా వేసేసాను. నెక్స్ట్ పసుపు కూడా చాలా మంచిదండి, ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది. అలానే ఎక్కువ వేసేకండే. వేసుకున్నాక గబగబా కలిపేయండి, అడుగంటేస్తుంది. మళ్ళీ గార్లిక్ పేస్ట్ ఉంది చూసారా, అడుగంటేస్తుంది. గెక్కుంటున్నాను నేనైతే చూడండి. ఇంకా అలా మంచి నోరు ఊరిపోతుంది నాకైతే ఇప్పుడు చూస్తూనే. అప్పుడు కూడా ఊరిపోయి తినేసాను ఒక పక్క. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నాకైతే మళ్ళీ వండుకుంటానండి ఇంకా. సో ఇంకా ఎగిపోయింది కాబట్టి నేను ఇంకా వాటర్ పోసేసా. నేను పెద్ద పీసులు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసాను కాబట్టి మీరు చిన్న పీసులు అయితే కొంచెం తక్కువ వేసుకోండి. ఏంటండి నేను ఇంకా రెస్ట్ తీసుకుందామని చెప్పేసి పక్కకి పోయి వస్తానని చెప్పేసి అలా వదిలేసాను. 10 minutes తర్వాత వచ్చాక చూడండి ఇలా అయింది. చికెన్ అనేది మనకి బాగా రెడీ అయిపోయిందండి. నోరు ఊరిపోతుంది. ఇంకా రైస్ పెట్టుకొని నేను తినేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.